హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? తెలిసిందే కదా, ఇక్కడ మేమైతే అరుణాచలం అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడే తిరుపతి రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిన తర్వాత మా వాళ్ళు ఏదో రెసిపీ చేస్తున్నారు. ఒకసారి అయితే ఇది మొత్తం చూసేయండి. చూసినంత మాత్రమే కాదు, లాస్ట్కి వచ్చేసరికి మీరే చెప్పండి అసలు ఇది ఏం రెసిపీ, ఏంటి, ఎలా చేశారు, ఏంటి అనేది మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఇలా రైల్వే స్టేషన్లో మేము కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేసాము. యాక్చువల్గా మనం ఏదన్నా బయట తినేద్దాంరా అని చెప్పినా మా వాళ్ళకి వినలేదు. లేదన్నా ఇలా చేయాలి, మనం వెళ్తున్నాం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు చిన్నప్పటి నుంచి కూడా మా బ్యాచ్ అందరికీ ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అన్నట్టు. ఎలాగో మనకు చిన్నప్పుడు మనకు పాకెట్ మనీ ఎలాగో తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఉన్న 2 రూపాయలకో 3 రూపాయలకో 5 రూపాయలకో తలా ఇంతని పోగు చేసుకొని ఈ రెసిపీ చేసుకునేటోళ్ళం చిన్నప్పుడు. అదే ఆ మెమరీసే మళ్ళీ మీకు అందరికీ ఒకసారి గుర్తు చేయాలని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన దానికి ఖండించకుండా ఓకే అని చెప్పేసి అలా రైల్వే స్టేషన్లో చేసుకుందాం అంటే ఓకే అని చెప్పాను. ఇంకా మా వాడైతే మా ఊరు నుంచి 2 డబ్బాలు తీసుకొచ్చాడు బురుగులు. ఇంకా మొత్తం ఇంకా మా వాళ్ళందరూ చేసేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇదైతే తిరుపతి రైల్వే స్టేషన్. మీకైతే తిరుపతి రైల్వే స్టేషన్ ఇల్లు ఉంటే మీకు అర్థమైపోతుంది. అండ్ మాకు ఇక్కడ ఎందుకు చేసామంటే, ఇక్కడ నుంచి మాకు అరుణాచలంకి ట్రైన్ ఇంకొక 4 to 5 hours మాకు టైం ఉంది. సో అందుకే ఇంకా ఎలాగో టైం ఉంది, ఇంకా అన్నం కూడా ఆకలి అవుతుంది, సర్లే అని చెప్పేసి ఇంకా అదంతా చేస్తున్నాము. చేసేటప్పుడు అయితే ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం డిఫరెంట్ చూస్తున్నారు. ఏంట్రా బాబు, అందరూ కొనుక్కొని తింటారు కదా, వీళ్ళేం చేసుకొని తింటున్నారు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయితే చూశారు. అండ్ కొందరు మన ట్రైన్లో వెళ్ళే టీసీలు కానీ, డ్రైవర్లు కానీ, పైలట్స్ కానీ, ఇలా లోకో పైలట్స్ కానీ వీళ్ళందరూ వచ్చారు కూడా చూశారు. వాళ్ళు కూడా చాలా థ్రిల్ అయ్యారు. బాగుంది, ఓకే తినండి అన్న ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, బాగా చేసుకుంటున్నారని. అండ్ మా దగ్గర అయితే ప్రాపర్గా ఏం లేవు చేసుకోవడానికి. ఈ కవర్ అయితే మా దగ్గర అప్పుడే ఏదో కొనుక్కొచ్చాము, ఆ కవర్ అయితే ఉంది. ఆ కవర్లో మొత్తం కలిపేసాము. ఫైనల్గా అయితే రెసిపీ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు మొత్తం వీడియో అంతా చూసేయండి. ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియోనే ఉంటుంది. ఓకేనా గైస్, ఒకసారి చూసేయండి మొత్తం. అరుణాచలం వెళ్ళేటప్పుడు మనకు వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు అయితే మొత్తం నేను అన్ని వ్లాగ్స్ తీసి పెడుతుంటాను. అండ్ మీరు ఇక్కడ కానీ గమనించారంటే మా వాడు చూసేవారు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ తీసుకొచ్చేసాడు. అంటే బొరుగులు కానీ, కారాలు కానీ, ఉప్పు కానీ, కారం కానీ. మా వాడు ఎక్స్ట్రాగా సాస్ ప్యాకెట్ కూడా తెచ్చాడు. ఎప్పుడు తేము మేము అసలు యాక్చువల్గా ఊర్లో అయితే. అండ్ ఇక్కడ ఈ సాల్ట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చాడు నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం ఏదైనా పేపర్లో కానీ ఏదైనా కవర్లో కానీ తెచ్చింటే పోయేదేమో. సర్లే అని చెప్పేసి వాడు ఇంకా ఎన్నిసార్లు చేసుకుంటామో, ఎంత తింటామో అన్నట్టు వాడు తెచ్చాడు. అండ్ మా బ్యాచ్లో అందరికీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనం చేసుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి అనేవి మొత్తం అన్ని A to Z తెలుసు. ఎందుకంటే లెక్కలేని సార్లు చేసాము మేము ఈ రెసిపీ అనేది. సో అందుకని చెప్పేసి మా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ చేయాలంటే ఈ ఐటమ్ ఇంత ఉండాలి, ఈ ఐటమ్ ఇంత ఉండాలి, ఇవి తెచ్చుకోవాలి, దీనికి డబ్బులు కట్టాలి, ఇవి ఇంట్లోంచి తెచ్చుకోవాలి, మీ ఇంట్లోంచి ఏం తేవాలి, మా ఇంట్లోంచి ఏం తేవాలి అని చెప్పేసి చిన్నప్పుడు ఇది ఎంత పెద్ద రచ్చరచ్చగా ఒక పెద్ద చర్చలాగా చేసుకునేటోళ్ళం. అలా ఉండేది కాబట్టి మా వాడికి యాక్చువల్గా మేమిద్దరం ఏంటంటే, నేను మా తమ్ముడు ఇక్కడ మా ఊరు నుంచి అయితే వచ్చాము. మా ఊరు అంటే గుంటూరు నుంచి వచ్చాము. ఇంకా తర్వాత ఈ తమ్ముడు ఏం చేశాడంటే, మా చిన్న తమ్ముడు ఇక్కడ మా ఊరు నుంచి అయితే వచ్చాడు, ఖమ్మం నుంచి. మధ్యలో యాడ్ అయ్యాడు. మేము బొరుగులు తీసుకురాలేదు, మా వాడికి చెప్పాము. ఎందుకంటే ఇక్కడ మా ఊర్లో కొంచెం ఇక్కడ బొరుగులు అవన్నీ చేస్తుంటారు, బాగుంటాయని చెప్పేసి. అండ్ మన గుంటూరులో వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ క్వాంటిటీ తక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఇంకెందుకు మా వాడు ఎలాగో వస్తున్నాడు అని చెప్పేసి అడిగి కాల్ చేసి చెప్పాను, ఇలా వచ్చేటప్పుడు తీసుకురారా బాబు, మీకు ఎలాగో ఒక ప్లాన్ వేశారు కదా అంటే, ఇంకా వాడు ఇంటి దగ్గర నుంచే ఖమ్మం వెళ్ళి ఆ బొరుగులు తీసుకొని అది మొత్తం గోతంలో తీసుకొచ్చాడు. అదే అసలు హైలైట్ అసలు కామెడీ. నేనే అసలు చూసి ఫస్ట్ ఏంట్రా బాబు ఇదంతా మనం చేయాలా ఇప్పుడు ఇక్కడ, అది కూడా రైల్వే స్టేషన్లో వందలాది మంది జనం మధ్యన ఎందుకురా అంటే, ఆడుండి ఏందన్నా నువ్వు అలా అంటావు, మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నప్పుడు వందలాది మంది ఏంది, వేలాది మంది ఏందన్నా, ఎక్కడైనా మనం చేయాలనుకున్నా చేయాలి, మనం ఏం చేసేది తప్పు కాదు కదా. తప్పు కానప్పుడు మనకెందుకు భయము, నువ్వు అలా ఏం అనుకోకు, నేనున్నా కదా అని చెప్పేసి. మా ఊరికి ఏంటంటే కొంచెం మా చిన్న తమ్ముడికి కొంచెం ఈ ఫోటోగ్రఫీ మీద, వీడియోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్. వాడు చదివేది కూడా అదే ప్రజెంట్. సో అందుకని చెప్పేసి వాడు ఆ ఫియర్ అనేది ఉండొద్దన్న అని చెప్పేసి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. వాడిని నేను మోటివేట్ చేయాల్సింది. నన్ను కూడా సరేలే ఇంకెలాగో నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు కదా అని చెప్పేసి నేను కూడా రెచ్చిపోయాను. ఇంకా అయితే
చేయడం మాత్రం చాలా బాగా చేశారు మా వాడు. ఇంటికాంచి తీసుకురావడం, టమాటాలు తెచ్చాడు, ఉల్లిపాయలు ఇవన్నీ. యాక్చువల్గా వాళ్ళు చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాక మనం టమాటాలు ఎక్కడ కొనాలి, ఉల్లిపాయలు ఎక్కడ కొనాలి, కారము, ఉప్పు, కారాలు, ఊర బాబు మీరంతా పెద్ద రచ్చ పెట్టారా, ఇదంతా వద్దురా అంటే మా వాడు అన్నా నీకెందుకు నేను చూసుకుంటా అన్నాడు. నేను చూసుకుంటా అంటే ఈ లెవెల్లో చూసుకుంటాడని నేనైతే అనుకోలేదు అసలు. వాడి ఇంటి దగ్గర నుంచి మొత్తం సకలం తీసుకొచ్చేసాడు. ఉప్పు కానీ, కారం కానీ, టమాటా కానీ, ఉల్లిపాయ కానీ, కారాలు అసలు ప్యాకెటే తెచ్చాడు. నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంత ఎందుకు తెచ్చాడు. సరేలే అని చెప్పేసి 2 సార్లు చేసాము మేము. ఇప్పుడు తిరుపతిలో ఒకసారి చేసాము. అరుణాచలం వెళ్ళి చేసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళి రూమ్ చూసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళేసి వచ్చేసరికి మాకు అక్కడ ఎలాగో ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. సో ఇంకా అక్కడ కుదరలేదు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఫ్రీ భోజనాలు తినేసి వచ్చేసాము. మళ్ళీ తిరుపతి వచ్చాము. మళ్ళీ తిరుపతిలోనే చేసుకొని తిన్నాము. ఆ రోజు నైట్ తిరుపతిలో చేసుకొని ఆ రోజు తినేసి ఇంకా మళ్ళీ మెట్లకి తిరుపతికి వెళ్ళాము. ఇక్కడ ఇదంతా జరిగింది. పెడతాను మీకు అన్ని వ్లాగ్స్ ప్రతి ఒక్కటి అన్నీ తీసుకున్నాము. ప్రతి ఒక్క వ్లాగ్స్ అయితే అన్నీ పెడతాము. పెట్టిన ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మమ్మల్ని ఆదరించండి. మీ మీద నమ్మకంతోనే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకంటూ నన్ను వీళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అవన్నీ నేనేం పట్టించుకోలేదు. జస్ట్ మనం ఓన్ కంటెంట్ మీదే మనం డిపెండ్ అయ్యాము. మన సబ్స్క్రైబర్స్ని మనల్ని ఆదుకుంటారన్న కాన్సెప్ట్లోనే నేను వచ్చాను. మీ అందరికి నచ్చితే ఒకసారి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ హ్యాండ్తో ఆ లైక్ బటన్ మీద లైక్ కొట్టేసి ఒక్కసారి షేర్ బటన్ మీద మన వాళ్ళందరికీ షేర్ చేసేయండి గైస్. బాయ్ బాయ్.